హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనిధిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో అయిపోయి బ్రేక్ఫాస్ట్ చూద్దాం. మనము అటుకుల ఉప్మా లేదా అటుకుల చిత్రాన్నం అని కూడా అంటారు దీన్ని. దీంట్లో 2 రకాల అటుకులు ఉంటాయండి. ఒకటి పేపర్ అటుకులు, ఇంకొకటి ఇలా తిక్కుగా ఉంటాయన్నమాట. ఈ తిక్కుగా ఉన్న అటుకులతో మనం ఉప్మా కానీ చిత్రాన్నం కానీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 1 కప్పు తీసుకున్నానండి తిక్కుగా ఉండే అటుకులను. వీటిని వాటర్లో వేసి ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసేసేయండి. బాగా వాష్ చేసేసి ఒక 2-3 మినిట్స్ అలాగే నానబెట్టేసేయండి. నేను నానబెట్టేసాను, చూసారుగా ఈ విధంగా నానిపోతాయి. వీటిని ఒక చిన్న చిన్న హోల్స్గా ఉండే బౌల్ మనకు దొరుకుతుంది కదండి, దాంట్లో వేసేసేయండి. ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉంటే వెళ్ళిపోతుంది అన్నమాట. సో అన్నీ వేసేసుకున్నాను. ఇలాగ లైట్గా ప్రెస్ చేసుకోండి, ఏమైనా ఎక్కువగా వాటర్ ఉంటే త్వరగా వెళ్ళిపోతుంది. ఈ విధంగా వాటర్ అనేది మనకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ అటుకులంతా బాగా డ్రై అయిపోయేలోపు మనము ఇక్కడ ప్రాసెస్ చూసేద్దాము. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నాను. దీంట్లోకి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం లైట్గా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి. అలాగే శనగపప్పు వేసుకోండి. అలాగే పల్లీలు కూడా వేసుకోండి, గ్రౌండ్ నట్స్. అలాగే కొంచెం మినప్పప్పు కూడా వేసేసుకోండి. ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇదంతా కొంచెం లైట్గా వేగేసాయి. ఇప్పుడు నేను ఒక 1 ఆనియన్, ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకున్నాను, అవి కూడా వేసేసుకోండి. ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. అవి కొంచెం వేగడానికి కొంచెం పసుపు కూడా వేసి మగ్గిచ్చేసేయండి. ఇవి కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేసేయండి. చూసారుగా మగ్గిపోతూ ఉన్నాయి. మగ్గిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఇక్కడ మనకు అటుకులు ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది మనకి, చూసారుగా ఈ విధంగా డ్రై అయిపోవాలి. ఇప్పుడు వీటిని తీసుకొని ఇక్కడ కడాయిలోకి వేసేసుకుందాము. వేసేసుకొని బాగా కలిపేసేయండి. అంతా బాగా కలిపేసుకోండి. కలిపేసి అంతా బాగా కలిసిపోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. ఇది బాగా టేస్ట్ ఉంటుందండి వేసుకుంటే. అలాగే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. అలాగే ఒక 1 టీ స్పూను నిమ్మరసం వేస్తున్నాను. ఇదంతా వేసి బాగా కలిపేసేయండి. అంతే, చూసారుగా అంతే అయిపోయిందండి అటుకుల ఉప్మా లేదా అటుకుల చిత్రాన్నం. ఇన్స్టాంట్గా వితిన్ 10 మినిట్స్లో అయిపోతుంది. చూసారుగా, త్వరగా లేవకపోతే మార్నింగ్ టైము ఇలా వితిన్ 10 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.